శివాజీ గారు మీరు చేసింది మాత్రం ముమ్మాటికి తప్పేనండి. ఎందుకంటే మీరు మీ ఫ్యామిలీ ఒక్కటే బాగుండాలి, మా అక్క చెల్లెళ్ళు, మా అమ్మ వీళ్ళు మాత్రమే బాగుండాలి, ప్రపంచం ఈ సమాజం ఎటుపోయినా మాకు సంబంధం లేదు అని అనుకోకుండా అందరూ బాగుండాలి, అందరూ నా అక్క చెల్లెళ్ళు, అందరూ నా అమ్మలు, నా చిన్నమ్మలు, నా అత్తలు ఇలా అనుకొని మీరు ఆడవాళ్ళకు మంచి చెప్పారు కాబట్టి మిమ్మల్ని అందరూ రాంగ్ అంటున్నారు. ఆ ఒక్క మాటను పట్టుకొని మేము మీతోటి సారీ చెప్పించుకోవడం అయినా కావచ్చు, మీడియా అయినా కావచ్చు, అంతా వెంటబడి రచ్చ చేశారు. నిజంగా మీరు మాత్రమే మీ ఫ్యామిలీ వరకే బాగుండాలని మీరు కోరుకుంటే అది రాంగ్ అయ్యేదండి. అందరూ బాగుండాలి, అందరూ నా అక్క చెల్లెళ్ళు, నా వాళ్ళు అనుకొని మంచి చెప్పారు చూడండి, మీకు మాత్రం హ్యాండ్స్ అప్ అండి. మీరు చెప్పింది 100కు 1000% రైట్ అండి. నిజంగా ఒక సెలబ్రిటీ ప్రజల నోళ్ళకైనా ప్రజలకైనా రావాలంటే ముందుగా మీకు కావాల్సింది మేమేనండి, ప్రజలే కావాలి. సమాజంలో ఉన్న ప్రతి ఒక్క మనిషి మీ సినీ రంగానికి హెల్ప్ చేసేవాళ్ళే, ఎవ్వరు తక్కువ కాదండి. ఎందుకంటే మేముంటేనే మీరుంటారు, మేము లేకుంటే మేము మిమ్మల్ని ఎంకరేజ్ చేయకుంటే మీరు లేనట్టే. ఈ విషయం ఫస్ట్ మీరు దృష్టిలో పెట్టుకోవాలి. మీరు మీ ఇష్టం వచ్చిన బట్టలు వేసుకొని, మేము తాగి తందనాలాడి మా ఇష్టం వచ్చినట్టు చింపుకున్న బట్టలు వేసుకొని మేము తిరుగుతామంటే కుదరదండి. శివాజీ గారు మాట్లాడింది మాత్రం 100కు 100% నిజం. నిజంగా వాళ్ళ పేర్లు కూడా చెప్పాడు. కొంతమంది హీరోయిన్స్ పేర్లు సౌందర్య, ఇంకా సాయి పల్లవి, ఇంకా వాళ్ళ పేర్లు చెప్పారు. వాళ్ళు పిచ్చి బట్టలు వేసుకొని పిచ్చి తైతక్కలు ఆడరు. వాళ్ళు మంచిగా ఒక పద్ధతిగా ఉంటారు కాబట్టి వాళ్ళ పేర్లు చెప్పుకొచ్చాడు. మీ గురించి చెప్పగానే మీకు అంత కోపం వచ్చిందంటే మిగతా వాళ్ళకు రాలేదు, కేవలం నీకు మాత్రమే ఎందుకు వచ్చింది అనసూయ గారు? నాకు అర్థం కాక అడుగుతా. నిజంగా ప్రజలుంటేనే సమాజంలో మేముంటేనే మీరుంటారు. మేము మిమ్మల్ని సపోర్ట్ చేయనంత వరకు మీరు లేనట్టే, లేరు కూడా. అలాంటప్పుడు ప్రజలను ఇబ్బంది పెట్టే రకంగా మీరు డ్రెస్సులు వేయడం, పిచ్చిగా డ్రెస్సులు వేసుకొని సమాజాన్ని భ్రష్టు పట్టించకుండా ఉండగలిగితే చాలా హ్యాపీగా ఉంటుంది. ఇప్పటి నుంచి అయినా శివాజీ గారు అన్నట్టు మంచి బట్టలు వేసుకొని ఒక పద్ధతిలో బ్రతకడానికి ట్రై చేయండి. అంతేగాని మాకు నచ్చినట్టు వేసుకుంటాం, ఎవరెవరు నీకు మద్దతు చేశారో నాకు తెలియదు కానండి, చాలామంది హీరోస్ హెల్త్కు, సమాజంలో ఉన్న ప్రజలకు హెల్త్కు మంచిది కాకుండా చాలామంది ప్రమోట్ చేశారు. ఏంటవి ఏమంటారు, కూల్ డ్రింక్స్ అని, అవని ఇవన్నీ చేశారు. నిజంగా మీరు మా గురించి ఆలోచిస్తే ఆ హెల్త్కి ఇబ్బంది పెట్టే ఏ వాటి గురించి మీరు అడ్వర్టైజ్మెంట్లు చేయరండి. నిజంగా చెప్తున్నా. గా చెప్పుల గురించి అన్నారా, గా బట్టల గురించి అన్నారా, గా నగల గురించి అన్నారా, ఓకే. కానీ కూల్ డ్రింక్స్, ఈ మందులు, మాకులు ఇవన్నిటి గురించి చేసిన వాళ్ళకు మాత్రం అది తప్పే. ఎంత పెద్ద స్టార్స్ అయినా కావచ్చు, ఎంత తోపులైనా కావచ్చు, రాజకీయ నాయకులైనా కావచ్చు, ఇప్పుడు సినీ ఇండస్ట్రీ అయినా కావచ్చు, సమాజంలో మనుషులు మేము మిమ్మల్ని ఎంచుకున్నంత వరకే మీరు హీరోలైనా, ఎమ్మెల్యేలైనా, ఎంపీలైనా, ఎవరైనా కావచ్చు, సీఎంలైనా, పిఎంలైనా, ఎవరైనా, ప్రధానమంత్రి అయినా, ఎవరైనా ప్రజలు ఎన్నుకుంటేనే అవుతారు, కానీ ప్రజలు లేనిది మీరు లేరు. సో ప్రజలకు నచ్చినట్టు, ప్రజలు మెచ్చినట్టు మాట్లాడే విధానమైనా, వేసుకునే డ్రెస్ అయినా, మీ సంస్కారం ఏదైనా కావచ్చు, ప్రజలకు నచ్చేలాగా ఉండాలి, కానీ ప్రజలను ఇబ్బంది పెట్టేలాగా ఉండొద్దు. మీరు వేసుకునే బట్టల వల్ల మీరు సమాజానికి ఏమిస్తారు? రేపు అనసూయ గారు మీకే ప్రత్యేకంగా చెప్తున్నా, ఎవరెవరు ఉన్నారో మీ వెనక నాకు తెలియదు, మీరొక్కరే అతని మీద సీరియస్ అయ్యారో తెలియదు. మిమ్మల్ని నేను అడుగుతున్నా ఒక క్వశ్చను. ఈరోజు మీరు చినిగిపోయిన బట్టలు వేసుకొని, ఇష్టం వచ్చినట్టు బట్టలు వేసుకొని మీ బాడీ పార్ట్స్ అన్నీ మీ భర్తకు చూపించవలసిన సమాజంలో
సినిమాలలో తాగి తందనాలాడి అన్ని పిచ్చి పిచ్చి వేషాలు వేసి అందరికీ చూపిస్తున్నారు. మీ సార్ ఏమన్నారేమో, కానీ ప్రతి ఒక్కరు రేపు మీ పిల్లలకు నువ్వేమిస్తున్నావు, నువ్వు నీ పిల్లలకు ఏమిస్తున్నావు, ఏం నేర్పిస్తున్నావు? ఇప్పుడు సపోజ్ చూసుకుందాం, మీ పిల్లగాడు ఏదన్నా సరే, మీ పిల్లగానికి నువ్వే చెప్తున్నావు ఆడవాళ్ళని గౌరవించాలిరా, ఇలా ఉండొద్దు అలా ఉండొద్దు. మీకు ఎంతమంది పిల్లలు నాకు తెలియదు, కానీ ఇలా ఉండొద్దు అలా ఉండొద్దు, ఆడవాళ్ళని గౌరవించాలని నువ్వు చెప్పినావు అనుకో, పోమ్మ నువ్వేం సుక్తి చెప్పొచ్చావు, నువ్వే చినిగిపోయిన బట్టలు వేసుకొని సమాజంలో తిరుగుతావు, నిన్నే మా ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు ఎగతాళి చేస్తున్నారు, మీ మమ్మీ ఇట్లా వేసుకుందిరా అట్లా వేసుకుందిరా. నువ్వు సినిమా స్టారు కావచ్చు, ఏదైనా కావచ్చు, మీ పిల్లలు రేపు మిమ్మల్ని మోకా పట్టుకొని అంటారు, నువ్వే అమ్మ ఇంత దరిద్రమైన బట్టలు వేసుకొని ఇట్లా చేసినావు అట్లా చేసినావు అని. నేనెట్లా గౌరవించాలి ఇక వేరే ఆడవాళ్ళని అని నిన్నే ప్రశ్నిస్తారు. గుర్తుపెట్టుకో, నువ్వు సినిమా స్టార్ అయినా కావచ్చు, సినిమా స్టార్వే ఓకే, ఇప్పుడు సమాజంలో ఒక ఆడపిల్ల తిరిగినట్టు నువ్వు తిరిగి రాగలవా? ఏ బాడీ గార్డ్ లేకుండా ఆ చినిగిపోయిన బట్టలు వేసుకొని నీ బాడీ పార్ట్స్ అన్నీ చూపిస్తున్నావు కదా, నువ్వు సమాజంలో తిరగగలవా? ఏ బాడీ గార్డ్ నీకు లేకుండా, ఎవడి సహాయం లేకుండా నీకు నువ్వుగా తిరిగి రాగలవా? తిరిగి రాలేవు. నువ్వు చినిగిపోయిన బట్టలు వేసుకొని తందనాలు ఆడితే అవి చూసి బయట ఉన్న పోరగాళ్ళు ఏమంటారు, మీ బాడీ పార్ట్స్ చూసి బయట ఉన్న పోరలైనా కావచ్చు, ముసలోళ్ళైనా కావచ్చు, మగవాళ్ళు రెచ్చిపోయి ఆడవాళ్ళ మీద అత్యాచారాలు చేసి ఆడవాళ్ళు నానా హింసలకు గురవుతున్నారు. నువ్వేముంది, చినిగిపోయిన బట్టలు వేసుకొని ఇంట్లో వండు, అంతేగాని బయటకు వచ్చి సమాజంలో తిరగకు. ఆ సినిమాలు దరిద్రమైన సినిమాలు తీయకు, సమాజాన్ని భ్రష్టు పట్టించకు. నువ్వనే కాదు, మిగిలిన ఆడవాళ్ళు ఏ హీరోయిన్లు అయితే పిచ్చి పిచ్చి బట్టలు వేసుకొని చేస్తున్నారో వాళ్ళందరికీ అతను కూడా చెప్పాడు. ఎవరు? శివాజీ అన్న. అతను అస్సలు తప్పు చెప్పలేదు. సరే, ఇతను చెప్పినప్పుడు ఇంత సీరియస్గా తీసుకున్నారే, మరి మన సుమన్ గారు కూడా చెప్పారు కదా, సుమన్ గారు కూడా చెప్పినప్పుడు అతని గురించి ఎందుకు ఇంత సీరియస్గా తీసుకోలేదు? అంటే ఇతను ఒక్క మాట అన్నాడు, అది మీకు అర్థం కావాలని. అంటే ఇప్పుడు ఏమంటే ప్రజలు ఎట్లా ఫీల్ అవుతుర్రు అంటే అందరు చెప్పలేరు కదా మీ దగ్గరకు వచ్చి, తను మీ దగ్గర ఉన్నాడు కాబట్టి చెప్పగలిగిండు. ఈ సమాజంలో ప్రజలు పోరలు వీళ్ళందరూ వచ్చి, అనసూయ నువ్వు ఇట్లా వేసుకుంటున్నావు, లేదంటే వేరే హీరోయిన్కైనా ఎవరికైనా నువ్వు ఇట్లా వేసుకుంటున్నావు అట్లా వేసుకుంటున్నావు అని చెప్పలేరు కదా. అతను మీ సినీ ఇండస్ట్రీలో ఉండు కాబట్టి ప్రజలు ఇట్లా ఫీల్ అవుతురని ఒక మాట చెప్పిండు. దానికి నువ్వు అంత సీరియస్గా అయ్యి కేసులు పెట్టి ఇంకేదో చేయవలసిన అవసరం లేదు. అతను కరెక్టే చెప్పిండు. నిండుగా బట్టలు వేసుకోవడం తప్పు అంటే నువ్వు చేసేది పెద్ద తప్పు. రేపు నీ పిల్లల్ని నీ మీదకి దాడి చేసే స్థితికి నువ్వు తీసుకొచ్చుకుంటున్నావు. చాలా న్యూస్లలో చూసాము, తల్లినే చాలామంది కొడుకులు ఇబ్బంది పెట్టిస్తున్నారు. రేపు నీకు కొడుకులు ఉంటే రేపు నీ కొడుకులు నిన్ను ఇబ్బంది పెట్టే స్టేజ్కి నువ్వే తీసుకొచ్చుకుంటున్నావు. చెప్తున్నా కదా, నువ్వు చేసే ఈ పద్ధతి అట్లనే ఉంది. చినిగిపోయిన బట్టలు వేసుకుంటేనే సినిమా అని ఎవ్వరు చెప్పలేదు. అనవసరంగా తీస్తున్నారు. ఈ డైరెక్టర్లకైనా బుద్ధి ఉండాలి, ఆ సినీ ఇండస్ట్రీలో చేసే హీరోలకైనా హీరోయిన్లకైనా ఎవరికైనా బుద్ధి ఉండాలి. మీకు మీ తల్లిదండ్రి జన్మనిచ్చింది నీ బాడీ పార్ట్స్ ప్రతి ఒక్కరికి చూపించి ప్రతి ఒక్కరికి తిరిగి రమ్మని కాదు, నీకు నీ అందచందాలని నిండుగా కప్పుకొని ఒక పద్ధతి అనేది, ఆడపిల్ల అంటే ఒక పద్ధతి అనేది తలగబడుతుంది. ఆ పద్ధతితోటి బతకడం నేర్చుకోండి ఫస్ట్. అతను అన్న దాంట్లో ఎలాంటి తప్పు లేదు. అతని మీద అనవసరంగా రూమర్స్ పుట్టించి మీడియాను పిలిపించి దరిద్రం రచ్చరచ్చ చేశారు. శివాజీ అన్న నీ వెనకాల ప్రతి ఒక్కరు, ఇప్పుడు మంచిగా ఆలోచించే ప్రతి ఒక్కరు నీ వెనకాలనే ఉంటారన్న. ఎందుకంటే పోరలు చాలామంది సినిమాలు చూసేందుకు ఇట్లాంటి విషయాలకే పోతారు. వీళ్ళు ఇంత నీచమైన చూస్తారు కాబట్టి చాలామంది ఇబ్బంది పడుతుర్రు. వాళ్ళు చెప్పలేరు, కానీ నువ్వు చెప్పినావు. హ్యాండ్సప్ అన్న, నిజంగా మీ తల్లిదండ్రులు మిమ్మల్ని కన్నది నాకు తెలియక అడుగుతా. మీరు డబ్బుల్ని నగల్ని ఒక బీరువాలో పెట్టి బీరువాకు తాళం వేసుకుంటారు. దేనికి వేసుకుంటారు? నీ డబ్బులు నీ నగలు అన్నీ జాగ్రత్తగా ఉండాలని వేసుకుంటావు.
మరి నీ డబ్బులకు మళ్ళీ ప్రాణం ఉంటే నీ డబ్బులని నీ నగల్ని నువ్వు సంపాదించుకోగలుగుతావు. కానీ పోయిన నీ మానాన్ని, పోతున్న నీ ప్రాణాన్ని కాపాడుకోగలుగుతావా నువ్వు? నీతోనే అయ్యే పనేనా? పోయిన నీ మానాన్ని గలవా? పోతున్న నీ ప్రాణాన్ని తీసుకురాగలవా? నువ్వు ప్రాణంతో ఉంటే సంపాదించుకునే డబ్బును, నగలనే నువ్వు తాళం వేసుకొని దాచుకున్నప్పుడు నీకు దేవుడిచ్చిన ఒక వరమైన అందాన్ని, అందచందాలనైనా కావచ్చు, బాడీ పార్ట్స్ అయినా కావచ్చు, నిండుగా కప్పుకొని ఎంత జాగ్రత్తగా ఉండాలి. సంపాదించుకునే వాటికే నువ్వు అంత తాళం వేసి పెట్టుకున్నావే. నీ ప్రాణాన్ని నువ్వు ఎంత కాపాడుకోవాలి, ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి. నువ్వు సమాజానికి ఏమి ఇచ్చినావు, ఏం మెసేజ్ ఇచ్చినావు? ఎంత దరిద్రం అంటే అంత దరిద్రాన్ని ఇచ్చినావు. అవునన్నా శివాజీ అన్న, నేను చెప్పేది ఒకటే, మంచి చెప్తే ఎవ్వరికి నచ్చదన్న. నువ్వు మంచి చెప్పినావు కానీ వాళ్ళకి నచ్చలేదు. దేనికి నచ్చలేదు? మంచి అనేది సమాజంలో అస్సలు లేదన్న. మంచి అంటే చీడపురుగుని చూసినట్టు చూస్తారు, ఒక శత్రువుని చూసినట్టు చూస్తారు. మంచి చెప్పేటోడు శత్రువు ఎప్పటికైనా. యువతలవతల అటు ఇటు మాట్లాడేటోడు మంచోడు. అలాంటి వాళ్ళని సమాజం ఇష్టపడుతుంది, గౌరవిస్తుంది, అందలం ఎక్కిస్తుంది. అది బయటపడిన రోజు మాత్రమే వాళ్ళకి అర్థమవుతుందన్న. మంచి ఏదో చెడేదో, నువ్వు ఈరోజు చెప్పిన మంచి రేపు ఏదో ఒక్కరోజు కర్మ రూపంలో వాళ్ళని వెంటాడినప్పుడు తెలుస్తుంది. అరే నేను ఇంత పని చేశాను, ఆ రోజు అతను చెప్పింది నిజమే, మా మంచికే చెప్పిండని అప్పుడు అర్థమవుతుంది ఒక్కొక్కరికి. ఇప్పుడు ఏం అర్థం కాదు. అనసూయ ముఖ్యంగా నీకే. అలాంటి బట్టలు వేసుకున్న ప్రతి హీరోయిన్కు కావచ్చు. ఆడపిల్లలుంటే ఆడపిల్లలకు కూడా నీ లెక్కనే తిరుగుతారు. ఇక నీ పిల్లలు అనసూయ నీకే. నీ పిల్లలు, నీకు ఆడపిల్లలు పుడితే నీ లెక్కనే ఇప్పుకొని చింపుకొని తిరుగుతారు బజార్ల పన్న. శివాజీ అన్న, నీ మీద అన్ని రూమర్స్ అయినా రావచ్చు, ఎట్లాంటి పరిస్థితి అయినా రావచ్చు, నువ్వు మాత్రం నిజాయితీగా ఎవ్వరు చెప్పలేరు. ఇప్పుడు ఈ సినిమా చూసేవాళ్ళు, వీళ్ళు ప్రజలు చెప్పలేరు. కానీ నువ్వు ఆ ఇండస్ట్రీలో ఉన్నావు కాబట్టి చెప్పగలిగినావు. నువ్వు మంచి పని చేసినావు. ఇలా చెప్పలేకపోయిన ప్రతి యువకుడైనా కావచ్చు, అంకులైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు, తాతలైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు, నీకు హ్యాండ్స్ ఆఫ్ చేస్తారు ఖచ్చితంగా. ఈ విషయంలో నీకే మద్దతు ఇస్తారు కానీ అనసూయకు ఎలాంటి మద్దతు ఇయ్యరు. అలా మద్దతు ఇచ్చిన వాళ్ళైతే వాళ్ళు బుద్ధి లేని వాళ్ళు అయితేనే ఇస్తారు. ఎందుకంటే మన ఇళ్ళలో కూడా ఉంటారు అమ్మలు, అక్కలు అందరూ. అలాంటప్పుడు వాళ్ళు ఆమెకే మద్దతు ఇచ్చారంటే వాళ్ళకు బుద్ధి లేదు, సిగ్గు లేదు, లజ్జ లేదు అనే అర్థం. నిజంగా చెప్తున్నా, మీరు చేసింది తప్పు కాదు. మీరెవ్వరికి సారీ చెప్పనవసరం లేదు. మీ వెనకాల నిజంగా రాగలిగితే మాత్రం మేమందరం మీ వెనకాలే ఉంటాం. అమ్మ అనసూయ గారు, వేరే హీరోయిన్స్ ఎవరైనా కావచ్చు, స్వేచ్ఛ అంటే నువ్వు మాట్లాడుతుంటే నిన్ను మాట్లాడనివ్వకపోవడము, లేదంటే నీ భద్రతను భంగం చేయడము, లేదంటే నీ ఆశలను, ఆశయాలను తిరస్కరించడము అనేవి కానీ బట్టలు ఇప్పుకొని తిరగడం స్వేచ్ఛ కాదండి. నిన్ను మాట్లాడనీయట్లేరా? నిన్ను గౌరవించట్లేరా? నీకు భద్రత లేదా? ఇలాంటివి మాత్రమే స్వేచ్ఛ కిందికి వస్తాయి. కానీ చినిగిపోయిన బట్టలు వేసుకొని రేపు నీ డ్రైవరే నీ ఒంటి మీద చేయవచ్చు, చెప్పలేం. ఎందుకు? నీకే ఉన్నాయా? సమాజంలో ఏ ఆడదానికి లేవు, నీకు మాత్రమే ఉన్నాయా? సినిమా అంటే ఇక ఇప్పుకొని తిరగడం, చింపుకొని తిరగడమేనా? బట్టలు నిండుగా వేసుకొని ఒక పద్ధతిలో సినిమా తీయండి. ఎందుకు కాదో, ఎందుకు పబ్లిక్ కాదో చూద్దాం. బరాబర్ అవుతుంది. మీరు మంచి మంచి మాటలతో ఒక పద్ధతి లెక్క నిజంగా ఇదివరకు ఉన్న సినిమాలు ఎంత హ్యాపీగా, ఇప్పటికీ మనసుకు హ్యాపీనెస్ని ఇస్తాయి. ఏ డబుల్ మీనింగ్ డైలాగులు ఉండవు. ఏ ఒకరిని ఇబ్బంది పెట్టడం అంటే ఆడవాళ్ళను హింసపరుసు ఇవన్నీ లేవు. ఇప్పుడు దరిద్రం అంటే దరిద్రం, భ్రష్ట్ అంటే భ్రష్టు పట్టించారు. సినిమా ఇండస్ట్రీ వాళ్ళు సమాజాన్ని భ్రష్టు పట్టించారు. మగవాళ్ళని మాత్రం
కార్తీ కుక్కలక్క ఆడవాళ్ళ మీదకి తయారయ్యేలా చేసింది మాత్రం ముమ్మాటికి 100% సినీ ఇండస్ట్రీనే. ఈ సినీ ఇండస్ట్రీ చేయబట్టే ఇంత దరిద్రంగా సమాజం అనేది తగలబడ్డది. ఆడవాళ్ళకు రక్షణ లేకుండా పోవడానికి కారణం మాత్రం సినీ ఇండస్ట్రీనే. ఇంకో విషయం వచ్చేసి ఈ గూగుల్ వచ్చాక గూగుల్ మంచిదా చెడ్డదా అని నేను చెప్పట్లే, ఒక్క విషయంలో మాత్రం చెడ్డదే. న్యూడ్ వీడియోస్ అవన్నీ పనికిరాని వీడియోస్ పెడతారు కదా, అవి ఇప్పుడు పోలీసులు చూస్తే మేము కేసు పెడతాం, చూసిన వాళ్ళకు అది చేస్తాం ఇది చేస్తాం అని మాట్లాడుతారు. కరెక్టే, వాటిని రాకుండా బ్యాన్ చేస్తే ఇంకా మంచిగా ఉంటుంది. అవి రాకుండా చేస్తే సమాజానికి మంచిది. చూసినాక నువ్వేదో చేసుడు కాదు, చూడకముందే అవి రాకుండా చేయడం మంచి పద్ధతి. ఆ గూగుల్ విషయంలో ప్రజలు చేసేది తప్పని నువ్వు అంటున్నావు కరెక్టే, కానీ ప్రజలు నువ్వు ఇప్పుడు అన్నం వండి ముంగడ పెడతావు, తినొద్దు అంటే తినకుంటూ ఒకటి ఎవరైనా ఆకలి అయ్యేటోడు, బాగా ఆకలిగా ఉన్నోడు తినకుంటూ ఏం చేస్తాడు? అలాగనే గూగుల్లో నువ్వు ఈ పిచ్చి పిచ్చి వీడియోస్ అన్నీ పెట్టి నువ్వు చూస్తే కేసు పెడతా, తీసుకుపోయి కొడతాం, లోపలేస్తాం, అది చేస్తాం ఇది చేస్తాం, ఎన్కౌంటర్ చేస్తాం అంటే కుదురుతుందా? కుదరదు. పోతే పోనీలే అని చూసేటోడు చాలామంది ఉంటారు. సో వాటిని బ్యాన్ చేసిర్రు అనుకో, ఎవడు చూడాడు కదా, అరే లేవురా అనుకుంటాడు. ఇప్పుడు మందు తాగేటోడు ఉంటాడు, ఎగ్జాంపుల్ చెప్తున్నా, మందు తాగేటోడు ఉంటాడు, జేబులో వాడికి మందుకు సరిపడా డబ్బులు ఉంటాయి. అరే ఈరోజు తాగొద్దు అనుకుంటాడు, కానీ ఆ డబ్బులున్న విషయం వానికి గుర్తుంది కాబట్టి బరాబర్ తెచ్చుకొని తాగుతాడు. అదే జేబులో డబ్బులు లేకుంటే అబ్బా ఈరోజు డబ్బులు లేవురా, ఈరోజు మానేద్దాం, రేపు చూసుకుందాంలే అని వదిలేస్తారు. ఇవాళ డబ్బులు మొత్తమే లేకుంటే మొత్తానికే ఇక రోజు అడక్క తినే స్థాయికి వస్తే వాడెందుకు మందు జోలికి పోతాడు? అలాగే ఆ పిచ్చి వీడియోలు ఉన్నాయో లేవో తెలియదు, ఉంటే మాత్రం వాటిని తీసేయడం బెటరు. ఫోన్ అయితే ఇక ఫోన్ వచ్చిన కాంచి ప్రజలు ఒక్క మార్గంలో లేరు. అన్ని పిచ్చి పిచ్చి అలవాట్లు, పిచ్చి పిచ్చి పద్ధతులే నడుస్తున్నాయి. ఫోన్ను మంచిగా ఉపయోగించుకోండి, కానీ చెడుకు మాత్రం ఉపయోగించుకోకండి. ఫోన్ వల్ల నష్టాలు ఉన్నాయి, లాభాలు ఉన్నాయి. లాభాలను మాత్రమే మీరు తీసుకోండి, నష్టాలను మాత్రం కష్టాలను మాత్రం అస్సలు కాదు. నేను ఇదివరకే ఈ సినిమా ఫీల్డ్ గురించి ఒక వీడియో చేయడం అయితే జరిగింది. నిజంగా ఇక పైన సినిమాలు తీయాలనుకుంటే మంచిగా ఒక పద్ధతి బట్టలేసి మంచి లాంగ్వేజ్ అంటే డబుల్ మీనింగ్ డైలాగులు ఉండకుండా మంచి పాటలు, పిచ్చి పిచ్చి పాటలు పెట్టకుండా తీయండి. సమాజంలో ఇప్పుడు ఏదో అయిపోయింది, ఇక నుంచి అయినా మంచి సినిమాలు తీసుకోండి. సినీ రంగం వాళ్ళు నేను చెప్తే మారకపోవచ్చు, కానీ ప్రతి ఒక్కరు ఇలాగే ఆలోచించి ప్రతి ఒక్కరు ఇలాగే ఉన్నారనుకో ఖచ్చితంగా మార్పు అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఐబొమ్మ రవిని అరెస్ట్ చేసిరు, అవన్నీ ఎన్కౌంటర్ అది ఇదని భయపెట్టించి అదంతా చేసిరు. నిజంగా సినీ ఇండస్ట్రీ వాళ్ళను ఒక్కటి అడుగుతున్నా, మీరు ఒక సామాన్యుడు, ఒక మధ్యతరగతి మనిషి వచ్చి సినిమా చూసేలాగా మీ సినిమా టికెట్లు అయినా కావచ్చు, అక్కడ ఉండే పాప్కార్న్ అయినా కావచ్చు, కూల్ డ్రింక్స్ అయినా కావచ్చు, ఏమైనా కావచ్చు, ఇవన్నీ మీరు సామాన్యునికి అందుబాటులో ఉంచేలాగా ఉంచితే ఆ ఐబొమ్మను క్రియేట్ చేసి ప్రజలకు సినిమాలను అందించకపోవు, మీరంత నష్టపోకపోదురు. బాగా గుర్తుపెట్టుకోండి, సామాన్యులకు మ్యాక్సిమం డబ్బున్నోళ్ళు ఎలాగో వచ్చి చూస్తారు, సామాన్యులు చూడలేరు. అలాంటప్పుడు ఇలాంటి ఆలోచనలే వస్తాయి. ఎవరికో ఒకరికి ఇలాంటి ఆలోచనలు వచ్చి మళ్ళీ ఏదో ఒకటి క్రియేట్ చేసి మళ్ళీ ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. సో ప్రతి ఒక్కటి మీ సినిమా ఉందంటే అవి టికెట్లైనా కావచ్చు, తినే ఏ వస్తువైనా కావచ్చు, తాగేదైనా కావచ్చు, ప్రజలకు అందుబాటులో ఉండేలాగా ధరలు పెట్టుకోండి. ముఖ్యంగా ప్రభుత్వం డబ్బులు తీసుకొని పిచ్చి సినిమాలని
ఈ సమాజానికి పరిచయం చేసేలాగా చేస్తే ప్రభుత్వం ఎందుకు పనికిరాని దాని లెక్క తయారవుతుంది. ఎందుకంటే ప్రజలను కాపాడుకోవాల్సిన బాధ్యత మీ చేతిలోనే ఉంటుంది. కాబట్టి ఏ సినిమా మేము ప్రజలకు తీసుకుపోవాలి, ఏ సినిమా మేము ప్రజలకు పరిచయం లేకుండా ఉంచాలి అనేది మీ చేతిలోనే ఉంటుంది. కాబట్టి డబ్బులు ఇస్తురు కదా అని మింగి నీళ్ళు తాగి ఏ సినిమా పడితే ఆ సినిమాలు ఏ సినిమాను పడితే ఆ సినిమాలను థియేటర్లో వేసి ఆడిపించి ప్రజలను పిచ్చి వాళ్ళని చేసే బదులు ఆ డబ్బులను ఏదో తీసుకోకుండా మంచి సినిమాలు వస్తే ఫస్ట్ ప్రభుత్వమే చూసి టాకీస్లకి అక్కడ ఇక్కడ పంపుతుంది. కాబట్టి మీరు మాత్రమే డిసైడ్ చేయగలరు. కాబట్టి డబ్బులు తీసుకొని పిచ్చి పిచ్చి సినిమాలను పక్కకు పడేయండి. డబ్బులు తీసుకొని ప్రజలను జీవితాలను నాశనం చేయొద్దని మేము చెప్తున్నాం. ఇది నా ఒక్కదాంతో కాకపోవచ్చు. ప్రతి ఒక్కరు స్పందిస్తే మాత్రం అన్నీ అవుతాయి. ఏది జరగదు అనేది ఏముండదు. మనం స్పందించేదాన్ని బట్టి. పక్కింట్లో ఏదో జరుగుతుంది మనకేం పని లే అనుకుంటే రేపు మన ఇంట్లో అదే జరగవచ్చు. పక్కింట్లో దొంగతనం జరుగుతుంది, మనం పట్టించుకోకుంటే రేపు మన ఇంట్లోనే దొంగతనం జరగవచ్చు. అలా పక్కింటి అమ్మాయిని ఎవడో ఏడిపించిండు, మనకేం బాధలే, మనమేం పట్టించుకోవాలి అంటే మన ఇంట్లో కూడా రేపు జరగవచ్చు. ఇవన్నీ కాదండి, సమాజంని మనకు ప్రజలకు ప్రతి ఒక్కరికి హక్కు అనేది ఉంటుంది. ఇలా జరుగుతుందంటే ఇలా ఎందుకు జరుగుతుంది అనేది అడిగే హక్కు మనకు ఉంటుంది. ఓటేసే హక్కు అయినా ఇవన్నీ మనకున్నప్పుడు సమాజంలో ప్రతి ఒక్కరికి అడిగే హక్కు ఉంటుంది. అందరూ స్పందించాలి. నిజంగా శివాజీ గారు చేసింది మాత్రం ముమ్మాటికి రైట్. కాబట్టి నాకు తెలిసి 99% శివాజీ గారికే పోతుంది. 1% అనసూయ గారికి. తిక్కలోళ్ళు తప్పితే మంచోళ్ళు ఎవరు ఓటేయరు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. నేను మాట్లాడిన దాంట్లో ఏమేమి రాంగ్స్ ఉన్నాయో కామెంట్ చేయండి. రైట్ ఉంటే లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, వీడియోను సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి పోయి నా వీడియో అనేది వాళ్ళు కూడా చూడడం అనేది జరుగుతుంది. వాళ్ళు కూడా ఈ వీడియో మీద వాళ్ళ అభిప్రాయం అనేది తెలపడం అనేది జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ వీడియోకు లైక్ అండ్ కామెంట్ ఖచ్చితంగా చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా పర్లేదు, ఎందుకంటే నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చకపోతే వదిలేయండి.